నడిబొడ్డున గల అంబేద్కర్ విగ్రహం ముందు కుప్పం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ కుమార్, కుప్పం ఎంఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ మురుగేష్లు మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే లక్ష్యంతో అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం కాబట్టే అన్ని పార్టీలు, అన్ని కమిషనర్లు మద్దతు ఇచ్చాయన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఆదివారం కుప్పం నడిబొడ్డున గల అంబేద్కర్ విగ్రహం ముందు మా సోదర కులానికి చెందిన మేధావి వర్గ ఉపాధ్యాయులు, దళిత నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎస్సీలందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి హక్కులు సాధించుకుందామని తెలిపిన దాంట్లో రిజర్వేషన్ ఫలాలు అందక ప్రధానంగా మోసపోతున్న మాదిగ మరియు ఇతర ఉపకులాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అన్ని పార్టీల మద్దతుతో, అన్ని కమిషన్ నివేదికతో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పిన విధంగా ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవడం తథ్యమని, దీనిని ఏ శక్తి అడ్డుకోలేదని ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటేష్ మాదిగ, పాపన్న మాదిగ, శాంతిపురం మండల అధ్యక్షులు రవీంద్ర మాదిగ, జయప్ప, డీకేపల్లి, మునికృష్ణ, శివాజీ పలువురు పాల్గొన్నారు. जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर, जोहार डॉक्टर बाबा साहब अम्बेडकर. वर्दिल्लाली मानसिक मंदाकृष्ण मादिकर नायकत्వం, वर्दिल्लाली मानसिक मंदाकृष्ण मादिकर नायकत्వం. మా దేవునికి పూలహారం వేసి నివాళులు అర్పిస్తూ ఈరోజు ముఖ్యంగా పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఉదయ నమస్కారాలు తెలియజేస్తూ, అయ్యా మా బాధ, ఆవేదన 30 సంవత్సరాలుగా అలుపెరిగిన పోరాటం చేయడం మీకు తెలుసు. ఆ అలుపెరిగిన పోరాటం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అంటే ఎస్సీల్లో ఉండబడి ఉపకులాలకు సమన్యాయం కావాలనేసి ఉద్దేశంతోనే మేము దాదాపు 30 సంవత్సరాలుగా 3 శతాబ్దాలుగా మేము ఉద్యమం చేసిన విషయం సమాజానికి తెలుసు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి తెలుసు. నిన్న మా సోదరులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మన హక్కుల్ని ఐకమత్యంగా పోరాడుకుంటామని చెప్పారు. కానీ ఈ ఎస్సీ ఉపకులాలు 59 ఉపకులాలకి మనం ఐకమత్యంగా ఉండి ఆ రిజర్వేషన్లు మనం పంచుకుంటే ఈ 59 ఉపకులాలకు న్యాయం జరగకుండా పోతుంటుందా? అది ఇంకొక ఎత్తు అయితే, ఒక ఎత్తు ముఖ్యంగా ఈరోజు మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఆస్తి సంపాదించి పెట్టాడు. ఆ ఆస్తి ఏమి? రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ని మనము సమంగా పంచుకొని ఉంటే మనతో పాటు మన బస్సు గవర్నమెంట్ బస్సా, ప్రైవేటు బస్సా అని తెలియని ఉపకులాల్లో ఉన్నారు ఎస్సీలు. అలాంటి ఉపకులాలకి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఆయన మందకృష్ణ మాదిగ గారు 3 శతాబ్దాలుగా అలుపెరిని పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు గమనించి కేంద్ర నరేంద్ర మోడీ గారు ఆ రోజు హైదరాబాద్ మీటింగ్కి వచ్చి ఆ సామాజిక న్యాయం నేను చేస్తాను, ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తాను, ఎస్సీ ఉపకులాలకు అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో మన దేశంలోనే ప్రధానమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా దాన్ని గమనించి సుప్రీంకోర్టులో ఆగస్టు 1వ తారీఖు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్న, మేము మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మనం అన్నదమ్ములని మీరు చెప్తున్నారు కదా, అన్నదమ్ములు మనము మన తండ్రి ఇచ్చిన రిజర్వేషన్ని మనము సమంగా పంచుకోవాలనేసే కదా మేము 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాము. మీరు పెద్ద మనసు పెట్టి ఆ రిజర్వేషన్ని మనలో ఉండే ఎస్సీ ఉపకులాలు మనము అందరూ సమంగా పంచుకోండి, ఈ సమాజంలో అందరూ ఎదగాలనేసి ఉద్దేశం మీకుంటే, మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా దానికి సహకరించాలనేసి కోరుతున్నాను. అయ్యా, ఈ రాజ్యాంగంలో 60 సంవత్సరంలోనే లోకూర్ కమిషన్లోనే తేలిపోయింది. ఏమి తేలిపోయిందంటే ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు ఒక వర్గానికి ఫలితాలు వస్తున్నాయి, మిగతా వర్గాలకు ఫలితాలు రాలనేసి లోకూర్ కమిషన్లో తేల్చింది. రెండోసారి రామచంద్ర కమిషన్లో తేలిపోయింది. మూడోసారి ఉసామేర్ కమిషన్లో తేలిపోయింది. దీన్ని బేస్ చేసుకునే సుప్రీంకోర్టు కూడా న్యాయమైన ఒక తీర్పు ఇచ్చింది. కాబట్టి ఆ తీర్పు మేము కట్టుబడి ఉన్నాం. మేము సామాజిక న్యాయం పోరాటం చేసినాం. ఈ న్యాయ పోరాటానికి మాకు ఫలితం దొరికింది. ఎవరు ఏమన్నా ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ ప్రెస్ మీట్కి విచ్చేసినామంటే
నా రక్త బంధువులకి 4 మండలాల నుంచి వచ్చేసినటువంటి నాయకులకు ధన్యవాదాలు చేసుకుంటూ జై భీమ్, జై మందకృష్ణ మాదిగా మాట్లాడు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి చేసినటువంటి 4 మండలాల ముఖ్య నాయకులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కుప్పం మండలం ప్రెస్ మీట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అయ్యా మేము మనకు తెలిసిన విషయమే 30 సంవత్సరాల కాల పెరిగిన పోరాటం మహాజన నేత గౌరవ శ్రీ మందాకృష్ణ గారి చేస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ పోరాటం ఒక కులానికే కాదు 59 ఉప కులాలకు సమన్యాయం జరగాలనే సదుద్దేశంతో 30 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే. అయ్యా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కొంతమంది సోదరులు రాజ్కుమార్ గారు అన్నట్టు అన్నదమ్ములమైనట్టు మనము సమాన హక్కులను పంచుకోవడం గౌరవం అని తెలియజేసుకుంటూ, మీకు తెలియని విషయం అంటూ ఏముంది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయస్థానాన్ని మనము తప్పుపట్టడం ధర్మం కాదు. మీరు చదువుకున్నారు. నిన్న మాట్లాడినటువంటి మాల సోదరులు ఉపాధ్యాయులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది మాట్లాడినారు. మీరు చదువుకున్నటువంటి వ్యక్తులు, మీకు చాలా వరకు తెలిసి ఉంటుంది. రాజ్యాంగం చదివినారు, రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు చదివినారు. రాజ్యాంగంలో ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తూచా తప్పకుండా పాటించాలి. అది వదిలేసి మనకు ఇంకోటి మాట్లాడడం సందర్భం కాదని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా చెప్తున్నాము, 2004లో గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ అయితే చేసినారు, కొంతవరకు ఫలించింది. ఇప్పుడు కూడా అదే నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చేస్తారు. ఆయన మాటకు మేము విలువిస్తున్నాం. తప్పకుండా మా మాట కూడా ఆయన విలువిచ్చి మమ్మల్ని గౌరవిస్తున్నారు. కనుక ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం మంచిది కాదని మేము హెచ్చరిస్తున్నాం. దయచేసి మాతో పాటు మీరు కూడా సమానంగా పోరాడదాం, సమానమైన హక్కులను సాధించుకుందాం. ఏవైతే మనకి రాజకీయంగా విద్యాపరంగా ఆర్థికంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమానంగా పంచుకోవాలని మేము తెలియజేసుకుంటూ, ఇదే కాదు మేము ఈ నినాదాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్తాం. గ్రామం నుండి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఉద్యమకారుని కూడా తీసుకెళ్ళి మేము ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం, కొనసాగిస్తాం. కాబట్టి దయచేసి మీరు కూడా మానుకోండి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోండి. మనం అందరం అన్నదమ్ములు కాబట్టి మనం అందరూ కూడా కలిసిమెలిసిగా కలిసికట్టుగా ఒక పని చేసి ఏదైతే అంబేద్కర్ ఆశయాలు ఏదైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నెరవేర్చే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, జై భీమ్, జై మందకృష్ణ మాదిగా, జై మహాజన్. మమ్మల్ని గమనిస్తున్నటువంటి కుప్పం ప్రజలకు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఉద్యమ సామాజిక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈనాటి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నిన్న మా సోదరులలో ఉన్నటువంటి మేధావి వర్గం అయినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి అంతా ఐకమత్యంగా కలిసి ఉందాం, హక్కులు సాధించుకుందామని తెలపడం జరిగింది. దీనిని మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు మేధావి వర్గం కాబట్టి మీకు అన్నీ తెలిసిండొచ్చు. కాకపోతే మీరు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలా. ఏమంటే రిజర్వేషన్లు అనేది అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆస్తి. ఈ ఆస్తిని అన్నదమ్ములైనటువంటి మనం సమంగా భాగాలు పెట్టుకోవాలా. అలా కాకుండా మీరు అంబేద్కర్ గారి ఆశయాలనే తూట్లు పరిచే విధంగా ఆనాడు అంబేద్కర్ గారు ఆయన సిద్ధాంతంలోని సామాజిక న్యాయ పోరాటం అనే ఒక అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా అంబేద్కర్ మాటకే విలువ ఇవ్వకుండా నిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే సామాజిక న్యాయం అందరికీ అందాలి అనేసి ఆనాడు అంబేద్కర్ గారు రిజర్వేషన్ రాస్తే
ఈనాడు దాదాపుగా 60 ఉపకులాలు ఉన్నటువంటి ఎస్సీలో మీరు ఎంతమంది రిజర్వేషన్లు అనుభవిస్తున్నారనేది మీ మనస్సాక్షికి తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ నిన్న విషయమే గమనిస్తే ఉపాధ్యాయులు మీలో కుప్పం మండలంలో ఎంతమంది వచ్చారు, ఇదే కుప్పం మండలంలో మా జాతి తరపున ఎంతమంది ఉపాధ్యాయులు ఒకరో ఇద్దరో ఉంటారు, అది కూడా వెతికితే. మరి ఇక్కడ సామాజిక న్యాయం ఉపాధ్యాయులకు కనిపించలేదా అనేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎక్కడైనా కానీ అంబేద్కర్ గారు ఆశయాలు, అంబేద్కర్ గారి పోరాటం, అంబేద్కర్ గారి సామాజిక న్యాయం అంటూ గొంతెత్తుకుని మాట్లాడే నా సోదర ఉపకులం వారు, మరి మీరు సామాజిక న్యాయ పోరాటాన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అంటగట్టినప్పుడు, సుప్రీంకోర్టులో అంటగట్టినప్పుడు మరి మీరంతా ఎందుకు నోరు విప్పలేదనేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఆనాడు మాదిగలకు అన్యాయం వచ్చినా, మాలలకు అన్యాయం వచ్చినా, బీసీలకు అన్యాయం వచ్చినా, మా మైనార్టీలకు అన్యాయం జరిగినా ముందుండు నడిపించేది, ముందుండు పోరాటం సాధించేది ఒక మందకృష్ణ మాదిగే, ఒక ఎంఆర్పిఎస్ అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఆనాడు సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వాళ్ళు మార్పు చేసినప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరినీ పిలిపించి సుప్రీంకోర్టును సైతం వెనక్కి తగ్గే విధంగా పోరాటం చేసి హక్కులను సాధించిన వ్యక్తి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు. ఈ సందర్భంగా మీ అంతరాత్మకే తెలియజేస్తున్నాం, మీరు అన్నట్టు అన్నదమ్ములందరం కలిసే ఉన్నాం. కాకపోతే ఎవరి భాగాలు వాళ్ళు పెట్టుకొని మీరు అనుభవిద్దాం, మేము అనుభవిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం. జై భీమ్, జై మందకృష్ణ మాదిగ, జై ఎంఆర్.